బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 85 అల్ ఫాతిర్. ప్రతి దాన్ని సృష్టించగలవాడు గొప్పవాడా, లేక దేన్ని సృష్టించలేనివాడు గొప్పవాడా? ఎవరైనా ఇట్టే చెప్పగలరు, అన్నిటినీ సృష్టించగలవాడే గొప్పవాడని. అల్లాహ్ అల్ ఫాతిర్ అంటే సృష్టిలోని ప్రతిదాన్ని సృష్టించిన వాడని అర్థం. మన్ను, మిన్ను, నన్ను, నిన్ను, ఇంకా సృష్టిలోని చరచరాలన్నీ ఆయనే సృష్టించాడు. ఆయనే అల్లాహ్. మనిషి ఎంత ప్రయత్నించినా నిర్జీవ వస్తువుల్లో జీవాన్ని పోయలేడు. ఎంత గింజుకున్నా ఒక్క గింజను తయారు చేయలేడు. అలాగే మరణించిన మనిషిలో మళ్ళీ జీవాన్ని పోయలేడు. కానీ అల్లాహకు మాత్రం ఇవన్నీ సాధ్యమే. మనిషి సూర్యచంద్రుల్ని, నక్షత్రాలను, గ్రహాలను మొదలైన వాటిని సృష్టించనూ లేడు. వాటి గమనంలో అంతరాయాన్ని కలిగించలేడు. గడచిన సమయాన్ని మళ్ళీ పొందడం మనకు గగనం. సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధిని సాధించామని భ్రమపడుతున్నాం. కానీ సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ గొప్పతనం ముందు మన ఆవిష్కరణలు దేనికి పనికిరావు. మన సృష్టి గురించే మనం ఆలోచించుకుంటే ప్రతిదీ అద్భుతమే. ఎక్కడ ఏ అవయవం అమరాలో అక్కడ దాన్ని ఎంతో అందంగా అమర్చాడు ఆ దేవుడు. మన ఆహార సంపాదనకు పగటిని, విశ్రమించడానికి రేయిని సృజించినవాడు ఆ కరుణామయుడే. ఇలా రేయింబవళ్ల ద్వారా కాలాన్ని, ఋతువుల్ని, ఆయనాలను ఆవిర్భవింపజేశాడు. మన జీవన్మరణాలను, చివరికి ప్రపంచ మనుగడను కూడా ఆయనే శాసించాడు. అంటే ప్రళయగడను ఆయన నిర్ణయించి ఉంచాడు. ఆయన సృష్టిలో ఎలాంటి లోపము లేదు. మన ఆలోచనలో, దృష్టిలో అనేక లోపాలు, వక్రత్వాలు ఉండవచ్చు. కానీ దేవుడు లోపాలన్నిటికీ అతీతుడు. కాబట్టి సర్వశక్తిమంతుడు, నిత్యుడు అయిన ఆ దేవుని యందు సంపూర్ణ భయభక్తులు కలిగి ఉండటం కన్నా ఉత్తమమైన జీవన విధానం మరొకటి లేదు. ఆ జీవన విధానాన్ని మనిషికి బోధించడానికి వేల కొలది ప్రవక్తల్ని కూడా సృష్టించాడు దేవుడు. ఆ పరంపరలో చిట్ట చివరి ప్రవక్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం. ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాం ఆచరించి చూపిన జీవన విధానం వలనే మనకు ఇహంలో శాంతి, పరంలో స్వర్గము లభిస్తాయి. సౌర కుటుంబంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడం కన్నా ముందు పౌర కుటుంబంలో చెలరేగుతున్న అశాంతి అలజడలని రూపుమాపేందుకు మార్గాన్ని వెతకడం ఉత్తమం. ఆ ఉత్తమ మార్గాన్నే మనకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అదే దేవుని దృష్టిలో సరైన మార్గం. ఆయనే ఈ భూమిని విశాలంగా పరిచినవాడు. అందులో పర్వతాలను గుంజల వలె పాతిపెట్టినవాడు. నదులను ప్రవహింపజేసినవాడు. ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు. ఆయనే పగలపై రాత్రిని కప్పేవాడు. దివ్య ఖురాన్ 13:3.